ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు. అంటే నీ విల్లు మార్చుకోవడం గాని, నీ వాళ్ళకి చెప్పవలసింది గాని ఏదైనా ఉంటే చెప్పు. నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి, స్నానానికి బయలుదేరండి. చిరంజీవి, మనశ్శాంతి కోసం కాసేపు నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకో. ప్రతి చావు వెనుక జాలి, కరుణ ఉంటాయి. డాక్టర్లు, బంధువులు ఉంటారు. కానీ ఈ ఊరి వెనుక కాఠిన్యం తప్ప మరింకేది ఉండదు. భగవంతుడా, నా దేశపు న్యాయశాస్త్రాన్ని మార్పించు. అదే నా కోరిక, అదే నా ప్రార్థన. ఏం శర్మ, డ్యూటీ అయిపోయిందిగా మళ్ళీ వచ్చావేంటి? ఏం లేదు సార్, ఏమి తోచక. చిరంజీవి అనబడే నువ్వు సుశీల అనే యువతిని బలాత్కారంగా అనుభవించి ప్రాణం తీసినందుకు ఐపీసీ 302 సెక్షన్ కింద నీకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆ ఆదేశాన్ని అనుసరిస్తూ ఈ రోజు నిన్ను ఉరి తీస్తున్నాం. సర్కారు ఆజ్ఞను అనుసరించి నా బాధ్యతని నిర్వర్తిస్తున్నాను. నాకు నీ మీద దైవ సాక్షిగా ఎలాంటి పగా లేదు. నన్ను మన్నించు. భగవంతుడా, భగవంతుడా. హలో, గవర్నర్ గారి దగ్గర నుంచా? చిరంజీవి గురించా? చిరంజీవి, చిరంజీవి గవర్నర్ గారు ఆర్డర్ ప్రకారం స్టే ఇచ్చారు. థ్యాంక్ గాడ్. నిజంగా నువ్వు ఇలా బయటపడ్డావు అంటే అందుకు కారణం మన ప్రతిభ, మన పథకం కానే కాదు, కేవలం ఆ దేవుని దయ, అర్చన ప్రయత్నమే. నోట్ దట్ పాయింట్. నోట్ చేయడం ఎందుకు సార్? నేను అదే అనుకుని దేవుడికి దీపారాధన, ప్రజలకు సమారాధన చేద్దామంటే అర్చన ఓకే అంది. ఓకే, అదే అదే పార్టీ ఏర్పాటు చేస్తానంటే ఓకే అన్నాను. సరేగాని అంకుల్, పీకల మీదకొచ్చి ఈ ప్లాన్ తను చెప్పాడే అనుకో, నువ్వెలా ఒప్పుకున్నావు? అంతా పగడబందీగానే ఉంది కదా అని సరే అన్నానమ్మా. అనుకోకుండా ఈ యాక్సిడెంట్, దాంతో నీ మనసుకి టెన్షన్, నా కాలుకి ట్రాక్షన్. ఐఎమ్ వెరీ సారీ అమ్మా. మీరు ఊరుకోండి సార్. చరిత్ర మలుపు తిప్పాలంటే 100కో కోటికో నాలా ఒకడో ప్రాణాలు తెగించాలి సార్. గొప్పేలే, బయటపడ్డావు గనక ఎన్ని కబుర్లైనా చెప్తావు హీరోలాగా. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ పార్టీ ఇంత ఆనందంగా జరగడానికి, మేమెంతో సంతోషంగా ఈ పండుగ జరుపుకోవడానికి ముఖ్యమైన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే ఈ పార్టీకి చీఫ్ గెస్ట్. వద్దమ్మా.
ఇతని పేరు విష్ణు శర్మ. జైలు సెంట్రీ. చివరి నిమిషంలో ఎంతో ప్రయాసపడి నన్ను రక్షించి నా ప్రాణాలు కాపాడాడు. ఇలాంటి వ్యక్తిని ఈ సందర్భంలో మీకు పరిచయం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను జీవితంలో మర్చిపోలేనటువంటి వ్యక్తి. నేను ఏం చేసినా ఇతని రుణం తీర్చుకోలేను. స్ఫూర్తి, సోదర సోదరిమణులారా, ఈ కార్యక్రమానికి కొసమెరుపుగా ప్రముఖ మృదంగ విద్వాంసులు శ్రీ ముళ్లపూడి శ్రీరామూర్తి గారి మృదంగ కచేరి. హలో ఇన్స్పెక్టర్. హలో. అగ్గిపెట్టిరా బామ్మర్ది. కాలిన శవం చూసి ఆఖరి చూపులా చూపెట్టిరా. అగ్గిపెట్టిరా. సచ్చిన శవాన్ని తగలెట్టాలన్నా బతికున్న బీడీని తగలెట్టాలన్నా అగ్గిపుల్ల కావాలరా. నేను తగలెట్ట పెట్టిలా తగలెట్టు. యు బాస్టర్డ్. ఎవడ్రా నువ్వు? అమ్మా, సచ్చిన సుశీల శవానికే నోరుంటే లేసొచ్చి దాన్ని నీకు అమ్మింది అన్నయ్య అని చెప్పి మళ్ళీ శవం అయిపోయిందిరా బామ్మర్ది. నా పేరు ఓబులేసు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓరు నీ శవాన్ని ₹70 అమ్మయ్యా. ఆ యాల ఈశ్వరుడు 2 పిల్లల్ని ప్రేమించిన పాపానికి శ్మశానానికి వెళ్ళిపోనాడు. కానీ నువ్వేటి చేసినావు? ఆ 2 పిల్లల్లో ఒకరి శవం చేసే శ్మశానానికి పంపించినావు. అబ్బా, నువ్వు చాలా గొప్పడి బామ్మర్ది. సెటప్ సానా బాగుంది బామ్మర్ది. జాంపండ్లాంటి పిల్ల, పెద్ద మేడ, శవం కాలుతున్నట్టు కనకనకనకనకలు ఆడిపోతున్నారు. ఈ మధ్య శవాలకి రేషన్ వచ్చి చేతిలో సిల్లరాడడం లేదు, నోట్లో సారా పడడం లేదు. కాస్త జేబులో ధనం వేసుకో బామ్మర్ది. అసలు నేను లోపల కానిచ్చింది ఎవడరా? కోట్లో పాగా వేయడం నీ ఒక్కరికే శాతనవుతుంది అనుకోకరా బామ్మర్ది. నీ సొంత చేతులతో సుశీలమ్మని శవం చేసేసి ఆ శవానికి మళ్ళీ పీక నొక్కేసి దానికి సర్వోత్తరాలాంటి బామ్మర్దిని సాచికం వేసేసుకున్నావు. నిజంగా నిన్ను చూస్తా ఉంటే శవానికి జరీసీర కట్టినట్టు ఉందిరా బామ్మ. సుశీలది మామూలు మరణం కాదమ్మా. ఆమెనెవరో గొంతులిమి చంపారు. అంతేకాదు, దానికి ముందు ఆమెను దారుణంగా రేప్ చేశారు కూడా. పోతే మనిషి చనిపోయాక గుర్తులు పడవు కాబట్టి ఎవరివైతే వేలి ముద్రలు ఆ అమ్మాయి మెడ మీద ఉన్నాయో ఆ వ్యక్తి ఆ అమ్మాయిని రేప్ చేసి ఉండాలి. అయితే ఆ వేలి గుర్తులు చిరంజీవేనా? అందులో అనుమానం ఏముందమ్మా? సుశీల శవాన్ని పోస్ట్ మార్టం చేసి నేనే. అయినా ఏ సంగతి 10వ తారీఖున తేలుతుంది కదా. నీకు ఇంకా అనుమానంగా ఉంటే ఇదిగో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడు. నువ్వు డాక్టరే కదా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.